ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరోసారి ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న ప్రతిసారి కూడా ఎందుకులే ఇతగాడి గురించి మనం మాట్లాడాలి, గడిచిన ప్రభుత్వం, గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని మాటి మాటికి మనం గుర్తు చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఏముందిలే, మనం ఎంతో అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తున్నాం, మనకి ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం, అదేవిధంగా అభివృద్ధి పరచడం మాత్రమే మన లక్ష్యాలుగా మనం ముందుకు వెళ్తున్నప్పటికీ మరి గత ప్రభుత్వం యొక్క పాపాలు తప్పులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మరీ నిరంతరం సిగ్గు లేకుండా, ఒక అవగాహన లేకుండా, బుద్ధిమాంద్యంతో ప్రతిసారి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వాటిని వారు చెప్పిన విధంగానే నమ్మేసి మభ్యపడిపోతారు అనే ఒక ఆశతో 3 గంటలు 4 గంటలు కూర్చొని మైకుల ముందు, ఒక 4 మైకుల ముందు పేర్చుకొని మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వీటిని అప్పుడప్పుడైనా ఖండించకపోతే ఇది ఇలాగే మితిమీరిపోతుంది. ప్రజలు ఆల్రెడీ అసహించుకుంటున్నారు. గంటలు కూర్చుని మైకుల ముందు మాట్లాడే ఓపిక ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, వారి టీం నాయకులకి ఎందుకు ప్రజాస్వామ్యంలోకి వచ్చి ప్రజలు, వాళ్ళు గెలిపించుకున్న ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళు పరిపాలన కానివ్వండి, లేదంటే వాళ్ళ సమస్యలు కానివ్వండి తీర్చే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి ఇప్పటికే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని, పాపాలని మోస్తూ వస్తున్నారు. తప్పుల్ని శిక్షగా భరించి ఈరోజు 11 సీట్లకు మిగిల్చి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారని ఊపిరి పీల్చుకుంటుండగా మళ్ళీ గత పాపాలని మళ్ళీ కూడా మర్చిపోనివ్వకుండా పదే ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటూ మరీ వెధవలమి అని అనిపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో చాలా విస్తృతంగా దాదాపుగా 2 గంటల పాటు అనేక అంశాల మీద చర్చిస్తూ ముందు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న అప్పుల మీద, సంక్షేమ పథకాల మీద, ఈ తిరుపతి లడ్డూ మీద, ఇలాగ పలు అంశాల మీద, అదేవిధంగా వారి సొంత పార్టీ యొక్క కార్యకర్తల మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. మరి వీటిల్లో భాగంగా మనం తీసుకుంటే ఈ రోజు అప్పులమయం అయిపోతున్న రాష్ట్రం గురించి, మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించి, మేమైతే 5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లోనే వీళ్ళు చేశారు అని చెప్పి మైకుల ముందు ఆయన చాలా భావోద్వేగంతో పాపం రాష్ట్ర ప్రజల పట్ల ఎంతో జాలితో, ప్రేమతో, అనురాగంతో ఆయన మాట్లాడడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి ఇదే అప్పుల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. అందులో మేము 9.7 లక్షల రూపాయల గత ప్రభుత్వ అప్పుని మోస్తూ ఈ యొక్క బాధ్యతలోకి అడుగు పెట్టాము అని చెప్పి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేం చేసింది 3.2 లక్షల కోట్లు మాత్రమే, మిగతా మేం చేసిన అప్పులు కాదు, కేవలం కూటమి ప్రభుత్వం మా మీద తప్పుని, లేదంటే మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే, ఈయన మనము లోన్ గా తీసుకున్నది అప్పే, చేబదులుగా తీసుకున్నది అప్పే, ఏదైనా తాకట్టు పెట్టి తీసుకున్నది కూడా అప్పే. ఈరోజు లోన్ గా తీసుకున్న అప్పులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అవి మాత్రమే అప్పులు. మీరు వెనక నుంచి ఎవరికి చెప్పకుండా, కనీసం కూడా వారి కనుసన్యంలో కూడా లేకుండా తీసుకున్న అప్పులు కూడా మనం చేసిన అప్పులే, అది ప్రజల మీద పడే భారంగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు అనే పేరు ఫుల్ ఫామ్ కూడా సరిగ్గా పలకడం రాని కూడా వ్యక్తులు కూర్చుని దాని గురించి, ఆ రిపోర్ట్ల గురించి మాట్లాడుతూ, ఆ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి కూడా తీరిగ్గా తెలుసుకున్న అంశాలు, మరి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల అప్పు మీరు ఎక్కడా రిపోర్ట్ లో కనిపించకుండా కార్పొరేషన్ ని తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులు మరి అప్పులే కదా. ఇవన్నీ ప్రతి అంశం మీరు ఎన్ని తాకట్టు పెట్టి తీసుకున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులన్నీ ఎటు డైవర్ట్ చేసి ఆ డబ్బులన్నీ తీసుకున్నారు, ఇలాగా ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా అప్పు కిందకే వస్తుంది. అవి దాదాపుగా చిలికి గాలివానలాగా మీకు 9.7 లక్షల కోట్ల అప్పు కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి మీరు ప్రజలకు అందించిన ఒక వరం. అదే మీరు చెప్పే రత్నం.
9 రత్నాల్లో 10వ రత్నంగా మీరు ప్రజలకు అందించిన రత్నం ఏదైతే ఉందో అది 9.7 లక్షల కోట్ల అప్పు. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం మేము 2 సంవత్సరాల్లోనే చేసిన అప్పుని మేము 5 సంవత్సరాల్లో చేసాము, మీరు మాత్రం 2 సంవత్సరాల్లోనే చేసేసారు అంటున్నారు. ఈ రోజు మీరు చేసిన ప్రతి అప్పుకి ఒక లెక్క ఉందా? ప్రతి స్కీముకి ఒక లెక్క ఉందా? కేవలం స్కాములు చేయడం కోసం మాత్రమే స్కీముల్ని పెట్టి నవరత్నాలు అనే రాళ్లని ప్రజల మీద రువ్వి ఎంతో ఇబ్బంది పెట్టి గాయాల పాలు చేసి 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు.